అంబర్పేట బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నారు. బతుకమ్మ పండుగను బతుకమ్మ కుంటలను నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఒకప్పుడు అధ్వానంగా ఉన్న బతుకమ్మ కుంట నేడు నిండుకుండలా కలకలలాడుతోంది. హైదరాబాద్ పరిసరాలలోని చెరువులు, కుంటల పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడ్డ హైడ్రా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతూ దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే బతుకమ్మ కుంట జీవం పోసింది. 5 ఎకరాల 15 కుంటల విస్తీర్ణంలో చెత్తతో నిండిపోయిన కుంటను హైడ్రా అభివృద్ధి చేసింది. ఒకప్పుడు సగం వరకు కబ్జా కోరలో చిక్కుకొని చెత్తా చెదారంతో నిండిపోయి అధ్వానంగా ఉండేది. ఇప్పుడు హైడ్రా తీసుకున్న చర్యలతో బతుకమ్మ కుంట జీవం పోసుకుందని స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుంట ఒకప్పటిలా పునర్జీవం పోసుకుంది. నిండుకుండలా కలకలలాడుతుంది. దాదాపుగా 8 కోట్ల ఖర్చు పెట్టి అయితే హైడ్రా దీని అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రజెంట్ మనం ఇక్కడ బతుకమ్మ కుంట దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఎంతలా ఈ చెరువు అభివృద్ధి అయితే అయిందో. అయితే ఒకప్పుడు చెత్తా చెదరంతో నిండిపోయి అధ్వానంగా ఉండేది. కబ్జా గొర్రెలో చిక్కుకొని ఉన్న ఈ చెరువును అయితే హైడ్రా దీనిపైన దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ అభివృద్ధి పనులు కూడా ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే సెప్టెంబర్ నాటికి బతుకమ్మ కుంట పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని హైడ్రా ప్రకటించింది. అయితే ఈ చెరువుకు సంబంధించిన నాడు నేడు అనే ఫోటోను కూడా మంగళవారం విడుదల చేసింది. అయితే ముందుగా చెత్త మొక్కల్ని అలాగే ఇతర వ్యర్థాలను తొలగించిన అధికారులు చెరువులో పూడికతీత పనులు అయితే చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జేసీబీలు కేవలం అడుగున్నరగా తవ్వగా అయితే లోపల నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. బతుకమ్మ కుంటను పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించిన అధికారులు అయితే దాని పూర్వపరాల అధ్యయనం అయితే చేశారు. 1962 నుంచి 63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్ ట్యాంక్ లెవెల్ అలాగే బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలు ఉండేదని అధికారులు అయితే తేల్చారు. అయితే తాజా సర్వే ప్రకారం అక్కడ కేవలం 5.15 ఎకరాల భూమి మాత్రమే మిగిలిందని తేలింది. అయితే దీంతో కుంటను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథన్ నిర్ణయించారు. ప్రస్తుతం నివసిస్తున్న వారిని అయితే స్థానికులు ఎవరైతే ఉంటారో వారిని ఖాళీ చేయించకుండానే ఎలాంటి ఇబ్బందులు రాకుండా చెరువు తవ్వకాలకు ఆదేశాలు అయితే జారీ చేశారు. దీంతో స్థానికులు హైడ్రాకు సహకరించారు. అయితే ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మ కుంటగా మారిందని రెవెన్యూ రికార్డులు కూడా అదే చెబుతున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఇది మొత్తానికి బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపడుతూ అందులో స్వచ్ఛమైన నీళ్లు నిలిచేలా చేయడం ద్వారా పర్యావరణం పరిరక్షణ, భూగర్భ జలాలు పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే స్థానికులు ఈ ఏడాది బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ ఆడేలా చేయాలన్నదే తమ లక్ష్యమని కూడా హైడ్రా స్పష్టం చేసింది. సో మొత్తానికి చెత్తా చెదారం అలాగే ఇతర వ్యర్థాలు మట్టి కుప్పలతో నిండి ఉన్న ఈ బతుకమ్మ కుంటనైతే హైడ్రా దృష్టి పెట్టి మరీ అభివృద్ధి పనులు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.